నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ మధ్య కాలంలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా పెద్దపల్లిలో చిన్నారి ఘటన అందరినీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు. పెద్దపల్లి ఘటన ఒక్కసారిగా అందరినీ కూడా కన్నీళ్లు పెట్టించింది. శాంతి భద్రతల అంశం కూడా బయటకు వస్తుంది. వరుసగా చాలా అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఘటన పట్ల ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 7 నెలలు అవుతుందండి. రాష్ట్రంలో రోజు అనేకమైన దారుణాలు, చిన్నపిల్లల రేప్ నుంచి మర్డర్ల నుంచి విచ్చలవిడిగా నేరాలు జరుగుతున్నాయి. అసలు ఇంత కూడా చలనం లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నారా, లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన ఎటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ఆయనని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పిల్లల్ని చూడకుండా పెద్దపల్లి ఇన్సిడెంట్ వచ్చి తీసుకుంటే కనుక ఏ అభంశుభం తెలియని ఒక 6 ఏళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఈ అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అంటే వలస నుంచి ఉద్యోగాలకి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, అలాగే వలస నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి అసలు ఎట్లాంటి ఆధారం ఉంది, వాళ్ళు ఎట్లా వస్తున్నారు, వాళ్ళ ఒక బయోడేటా కానీ వాళ్ళ సెక్యూరిటీ ఏం తీసుకోకుండా వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నారు. అంటే అభం శుభం తెలియని పసి వాళ్ళని మీరు ఏమైనా చేస్తే కూడా ఎవరేం అడగరు అన్న ధీమాతోనే చేస్తున్నారు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంత నిద్రపోతుంది. హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మీకు అంత చేతగానప్పుడు ఆ మినిస్ట్రీ, ఆ పోర్ట్ఫోలియో ఎవరికైనా ఇస్తే బాధ్యతగా నెరవేర్చి ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఇంకా పునరావృతం కాకుండా ఇంకెవరైనా చూసుకుంటారు కదా. మీకు అంత తీరిక లేనప్పుడు మీ ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నారు అనేది మేము మహిళా మోర్చా నుంచి ప్రశ్నిస్తున్నాం. అంటే గంజాయి మత్తులో ఒకడు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసిన అంటే గంజాయి ఎంత విచ్చలవిడిగా, అదే అర్బన్ ప్రాంతాల్లోనే కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా ఇంత విచ్చలవిడిగా గంజాయి సప్లై అవుతుంది, అలాగే దానికి బానిసలు అవుతున్నారు అంటే కొంచెం కూడా రాష్ట్రం పైన రాష్ట్రం మీద కొంచెం కూడా ఆయనకి అది బాధ్యత లేదని ఈ సందర్భంగా నేపథ్యంలో గతంలో చాలా సార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ పైన, గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లకుండా మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం పోలీసు వ్యవస్థను నిఘాలో కూడా ఉంచామని కూడా సీఎం పదే చెప్తున్నారు. సీఎం చెప్తున్నారు కరెక్టే, కానీ ఇక్కడ రోజు జరుగుతుంది అదే కదండి. ఇప్పుడు అమ్మాయి రేపు కేసే కాదు, ఇప్పుడు కొత్తపేటలో కూడా యువకులు గంజాయి మత్తులో తాగేసి వచ్చి అల్లరి చేస్తున్న, మీరు ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పినందుకు ఒక మనిషిని చితకబాదారు. అంటే అది కూడా ఎగ్జాంపులే కదా. మరి ఇవన్నీ ఉక్కుపాదంతో మీరు అన్ని దీన్ని చేస్తానన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? మీరే ప్రశ్నించుకోవాలి, ఎక్కడ జరుగుతుంది. రోజుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ నెలలో తీసుకుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7 to 8 క్రైమ్స్ జరిగినాయి. అట్లాంటిదప్పుడు మీరు నిద్రపోతున్నారు, మీకు క్రైమ్స్ అనేది కనిపిస్తలేదా? అసలు చిన్న పిల్లల మీద ఇట్లా అగాచయాలు చేస్తున్నప్పుడు వాడిని వెంటనే ఉరి తీసే ఫాస్ట్ ట్రాక్ ఏదైనా మీరు చేస్తుంటే కనుక ఇంకొకటి భయపడతాడు కదా. ఇట్లాంటి ఆలోచన చేయాలంటే కూడా భయపడతాడు. అంటే మన రాష్ట్రము మొత్తం మత్తుకి బానిస అవుతుంది. ఆ మత్తుకు బానిస అవుతున్న విషయం కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోకుండా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. సో ప్రధానంగా ఈ మధ్యకాలంలో వరుసగా ఇటు శాంతి భద్రత అంశం అయితేంది, దాడుల అంశం ఒకవైపు, గొడ్డలికి సంబంధించిన కొట్టుడు, రోడ్డు మీద దాడులు జరుగుతున్నాయి, ఇటు మహిళల పట్ల, అలాగే చాలా అంశాలు, హత్యలు, ఆత్మహత్యలు, చాలా అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏం జరుగుతుంది వీటి వెనుక? ఏం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్న వాళ్ళు ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ చేయడానికే, లేకపోతే ఆలోచించడానికి మిగతా వాళ్ళు భయపడతారు. ఇప్పుడు వీళ్ళు ఇంత ఈజీ గోయింగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా క్రైమ్స్ చేసి మీరు చెయ్యొచ్చు అనే లీనియన్స్ మీరు ఇచ్చిన వారు అవుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో పెట్టుకోవడం కాదు. హోమ్ మినిస్ట్రీ ఒకవేళ మీ చేతిలో పెట్టుకున్నా కానీ అది ఎలా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి అనేది చూడాలి. కానీ మీకు ఒకవేళ చేత కాకపోతే, మీకు అంత తీరిక లేకపోతే ఆ పోర్ట్ఫోలియోని సమర్థులైన మీ దాంట్లోనే చాలామంది ఉన్నారు. అది కాకుండా అన్నీ నాకే కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గర. ఇన్ని మినిస్ట్రీలు ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వేరే వాళ్ళకి ఇస్తేనన్నా వాళ్ళ డిపార్ట్మెంట్స్లో సమర్థంగా పనిచేసి ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నం అన్న మన రాష్ట్రంలో జరుగుతుంది కదా. 7 నెలలు అవుతుంది మీరు ప్రభుత్వం ఫామ్ అయ్యి. ఇంతవరకు మీరు ఇచ్చిన హామీలే కానీ, లేకపోతే న్యాయ రక్షణనే కానీ, లేకపోతే విద్యా రక్షణనే కానీ ఏది చేయలేకపోయినారు. అట్లాంటప్పుడు మీ ప్రభుత్వము ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మీరే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో రోజులు ఈ ప్రభుత్వం నిలిచినట్టు కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే 7 నెలల్లో ఇన్ని దారుణాలు, ఇన్ని విపరీతాలు మనము చూస్తున్నప్పుడు ఇంక ప్రజలకు మీరు ఏ భరోసా ఇస్తారు? రానున్న రోజులు మీ పరిపాలన ఎట్లా ఉండబోతుందని వాళ్ళకి ఏ భరోసా మీకు కల్పిస్తారని మేము అడుగుతున్నాం.
మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ మధ్యకాలంలో వరుసగా ఘటనలు జరిగిపోతున్నాయి. దీనికి గల కారణం గంజాయి అనే డ్రగ్స్ కూడా విపరీతంగా సరఫరా జరిగిపోతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి వీటిపై ఉక్కుపాదం మోపుతామంటూనే మరోవైపు ఇది మాత్రం ఆపలేకపోతున్నామని చెప్తున్నారు. దీనికి కారణంగా కూడా ఇబ్బంది అవుతుంది. మరోవైపు హోంమంత్రి తన దగ్గర ఉంచుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆ శాఖకు న్యాయం జరగట్లేదు. సమర్థులైన ఒక వ్యక్తికి హోంశాఖ ఇవ్వడం వల్ల పాలన బాగుంటుంది. ఒకవేళ శాంతి భద్రత అంశాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా శిల్పారెడ్డి గారు చెప్తున్న సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.